అంటే ఇక్కడ హ్మ్. ఇంకోటి వాళ్ళని అడిగితే చెప్పే ప్రాబ్లమ్ ఏమంటున్నారంటే, హ్మ్. మొబైలే ది బెస్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఫేక్ పీపుల్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే హ్మ్. నిజంగా ప్రీవియస్ తరంలో చాలామంది ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ లాగా ఎప్పుడో ఒక 10, 20 సంవత్సరాల క్రితం చదువుకున్న స్టూడెంట్స్ అంతా ఇప్పుడు కలుసుకుంటున్నారు. అంటే హ్మ్. ఒక హెల్తీ రిలేషన్ వాళ్ళ మధ్యలో ఉంది. వాళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కలిసి చదువుకున్నారన్న ఇది అదైతే ఉంది. బట్ ఇప్పుడు అలాంటి ఫ్రెండ్‌షిప్ వీళ్ళ మధ్యలో ఉండి గనక అలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే యూజ్ అవుతుంది కదా! సో, ఎందుకు అంత అదే డ్రాస్టిక్ అండి. చేంజ్ అంటే మొబ పీపుల్‌లోనా మొబ లేకపోతే మొబైల్ సిట్యుయేషన్స్? ఫ్రెండ్‌షిప్ ఈస్ ఆల్‌వేస్ ఎ ఫ్రెజైల్ ఫ్రెండ్‌షిప్. ఓహ్! ఓకే. మొబైల్ ఫ్రెజైల్. ఫ్రెజైల్ హ్మ్. అంటే ఎప్పుడైనా. ఏది టెంపరరీ అదేం లేదు. ఎవరైనా మీకు ఫోన్ చేశారంటే, ఏంటి? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి? మీరు వాట్సాప్ మెసేజ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ ఫేస్‌బుక్ మెసేజ్ కావచ్చు, లేదా ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, స్నాప్‌చాట్ కావచ్చు, ఏదైనా సరే. ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారు యూజువల్‌గా. హ్మ్. ఏదో ఉంటుంది సమ్ ఇంటెంట్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఓకే. ఒక 10,000 ఇస్తావా? ట్రాన్స్‌ఫర్ చేస్తావా? మళ్ళీ ఇస్తా. అంటే అన్ని ఆర్థిక హ్మ్. పరమైనటువంటి ట్రాన్సాక్షన్సే జరుగుతున్నాయి. అండ్ హూ ఈస్ ద మెయిన్ టార్గెట్? అడాలసెంట్స్. హ్మ్. హ్మ్. ఓకే. అడాలసెంట్ మీరు చాలామంది ఖాళీగా ఇప్పుడు ఆహ్, వర్క్ చేసుకునే వాళ్ళు లేతే రిటైర్డ్ పీపుల్ కూడా దీని మీద ఉండట్లేదు. హ్మ్. ఎక్కువగా అడాలసెంట్సే ఉంటున్నారు దీని మీద. కారణం ఏంటి అంటే హ్మ్. బికాస్ ఆఫ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరు మాట్లాడుకోవడానికి లేక, హ్మ్. బాగా బోర్డమ్ ఎక్కువయ్యి, రిలేషన్‌షిప్స్‌లో స్ట్రెయిన్ అయ్యి, హ్మ్. హ్మ్. లేదా ఇన్‌స్టేబుల్ రిలేషన్‌షిప్స్‌లో ఉండి, లేదా ఈ లవ్‌కి దానికి అట్రాక్ట్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యి, ఓకే. లేదా తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ సరిగ్గా దొరకక, మాట్లాడుకోవడానికి ఎవరు లేక, ఒంటరితనంతోనే మాక్సిమం దీనిలోకెళ్ళే వాళ్ళున్నారు. యెస్. ఏది ఈ డిపెండెన్సీలోకి. హ్మ్. హ్మ్. అందరూ చూస్తున్నాం. మీరు చూస్తున్నారు, మొబైల్ నేను చూస్తున్నాను, ఇంటర్నెట్ అందరూ వాడుతున్నాం. యాప్స్ వాడుతున్నాం, వాట్సాప్ వాడుతున్నాం ఫర్ మెసేజింగ్ ఇయన్నీ కూడా. ఓకే. కొంతవరకు ఫేస్‌బుక్ అది ఓకే. సోషల్ నెట్వర్కింగ్ కొంతవరకు హలో, హాయ్ ఎప్పుడో ఒకసారి. 15 రోజులకోసారి నేనైతే ఆల్‌మోస్ట్ 20 డేస్‌కో, 1 మంత్‌కోసారి చూస్తాను. అది. ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా సన్మానం జరిగితే లేదా ఏదైనా గ్రూప్ ఫోటోస్ పెడితే హలో, హాయ్ బాగున్నారా? అంతవరకే. బట్ థిస్ ఈస్ నాట్ అవర్ వరల్డ్. ఓకే. రైట్. కానీ ఇందులో దీన్నే ప్రపంచంగా భావించి ఇందులోనే గంటల తరబడి ఉంటూ, హ్మ్. ఇందులో ఒక మెసేజ్ రాకపోయినా, రెస్పాన్స్ రాకపోయినా, లైక్ రాకపోయినా, ఓకే. హ్మ్. లేపోతే ఇన్ని వ్యూస్ రాకపోయినా, ఏదో ఫోటో పెట్టారు ఇన్ని వ్యూస్ రావాలి. టెన్షన్ పడిపోయి, బాధపడిపోయి హ్మ్. ఆ! అది గూడా మెంటల్ స్ట్రెస్ కింద తీసుకోవటమే గదా! ఆబ్వియస్లీ. థట్ ఈస్ ఇంకొక వాట్ విషయం దీన్ని ఏంటంటే మేమేమంటున్నామంటే ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అంటాం మేము. హ్మ్. క్లినికల్ హ్మ్. హ్మ్. సైకాలజీలో ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అంటే ఎన్ని అడిక్షన్స్ హ్మ్. పర్టిక్యులర్ మొబైల్‌కి సంబంధించిన అన్ని అడిక్షన్స్ హ్మ్. ఈ గేమింగ్ యాప్స్ గాని ఇవన్నీ కూడా మెయిన్ దాని కిందకే వస్తాయి. ఇవెక్కువగా ఇది హ్మ్. చూపించట్లేదు. ఈ మధ్యలో మీరన్నట్టుగా ఫిజికల్ యాక్టివిటీ ఉండి, పిల్లలతో కలిసి ఆడుకోవడం వల్ల కొంచెం షార్ప్‌గా గూడా ఉంటారు. ఏదన్నా చెప్పినా వెంటనే ఇది కాకుండా ఉండదు. ఈ మధ్యలో ఈ గేమింగ్ యాప్స్ ఒకటి కూడా ఓకే. చాలా సీరియస్‌గా తీసేసుకుంటున్నారు. అంటే ఒక 10 నిమిషాలు ఆడుకొని వీళ్ళకి పక్కన ఆట టార్గెట్ చూడండి విడుపులాగా మీరు లేదు. ఆ! ఎవరైనా ఆహ్, మీరు చూసుకున్నట్టయితే 16-16 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ఆల్‌మోస్ట్ ఆల్‌గా 45 లోపుగానే వీళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆ పైన పడిన వాళ్ళు ఎవరు దీని టార్గెట్స్ కాదు. మీరు హుహు. ఎనీ కేసెస్ తీసుకుంటే అవును. సత్తా, పత్తా అని ఒకటి. అంటే అదేదో ఉంటుంది. అదంటే అది బటన్ నొక్కేస్తే మొత్తం మీ అకౌంట్‌లో హుహుహు. ఉన్న 40,000, 50,000, 70,000 ఎళ్ళిపోతాయి. ఒక ఓకే. బటన్ నొక్కితే. ఇలాంటి యాప్స్ ఏవో వచ్చాయి. అవి హ్మ్. మా పేషెంట్స్ చెప్తుంటే నాకు తెలుస్తుంది. హ్మ్. ఎక్కువగా టార్గెట్ వీళ్ళే. కారణం ఏంటంటే క్విక్ మనీ. హ్మ్. హ్మ్. ఎక్కువ కష్టపడకుండా డబ్బులు సంపాదించడం ఎలా అనే ధోరణి హ్మ్. లేదా దృక్పథం అనేది ఏర్పడదు. వి హావ్ డిఫరెంట్ యాటిట్యూడ్స్. అలాగే యాటిట్యూడ్స్ టువర్డ్స్ లివింగ్. హ్మ్. హ్మ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంది. సో, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. కష్టపడకుండా తక్కువ ఎఫర్ట్‌తోని ఎక్కువ సంపాదించడం ఎలా అన్నది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. దీనికి టార్గెట్ ఎవరు? యూతే. అడాలసెంట్సే. ఓకే. ఇప్పుడు చూడండి ఒక అబ్బాయి మొన్న నేను బైక్ బుక్ చేసుకున్నాను. హ్మ్. ఆహ్, వెళ్ళడానికి. బైక్ బుక్ చేసుకున్నాను. క్యాబ్ దొరకలేదు. బైక్ బుక్ చేసుకున్నాను ఓలాలో. ఆ అబ్బాయి ఇంజినీరింగ్ కాలేజ్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో. ఏమ్మా ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నాను. లేదు అంకుల్ నేను చదువుకుంటున్నాను. ఓకే. మరి కాస్ట్‌లీ బైక్ అదేమో 350 సీసీ బైక్ మంచిది. ఎన్‌ఫీల్డ్. ఇంత కాస్ట్‌లీ బైక్ అంటే, లేదు అంకుల్ యాక్చువల్‌గా ఇది నా సేవింగ్స్ చేసుకున్నాను. నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు కొరియర్ బాయ్ లాగా పనిచేశాను మధ్యలో గ్యాప్. దాంతో కొద్దిగా డబ్బులు పెట్టాను. నాన్నగారు కొద్దిగా డబ్బులిచ్చారు.
సో నేను మరి ఆ డబ్బులు నేను నాన్నకు తిరిగి ఇవ్వాలి కదా, అందుకే కాలేజ్ తర్వాత ఇది చేసుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక బాధ్యత ఉంది అబ్బాయి దగ్గర. ఓకే, గుడ్. సో Definitely. దట్ ఈస్ డిఫరెంట్. ఆ Mm. రెస్పాన్సిబిలిటీ అన్నది ఒక ఏజ్ Yes. నుంచి అది ఎవరో కలిగి చేస్తే వచ్చేది కాదు. లేదు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ Yeah, ఆ definitely గా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్ పట్ల అన్నది వాళ్ళకి స్వతహాగా తెలుసుకుంటారు, లేదా పరిస్థితులు అనేది చేస్తాయి. అవును. కానీ ఇక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా Mm. క్విక్ మనీ, అంటే యూట్యూబ్లో ఒక పోస్ట్ ఏదో చేసేస్తే మీకు డబ్బులు వస్తాయి, లేదా ఇప్పుడు కొన్ని గేమ్స్ గురించి కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు, ఈ గేమ్స్ చేయండి లేదా ఇది చేయండి, ఇది ఆట ఆడండి, రమ్మీ ఆట ఆడండి, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, Mm. ఈజీ మనీ. సో ఈ ఈజీ మనీ టార్గెట్ ఎవరు? ఎక్కువ ఇంటర్నెట్ మీద ఎవరు స్పెండ్ చేస్తున్నారో వాళ్ళే టార్గెట్స్.